హాయ్ హలో మామ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో ఏంటని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా చెప్తాను. ఏంటంటే రీసెంట్గా మన పవన్ కళ్యాణ్ బర్త్డే అయితే వచ్చింది కదా. సో ఇంకా యాజ్ యూజువల్గా ప్రీ రిలీజ్ మూవీకి అయితే వెళ్తున్నాను గబ్బర్ సింగ్కి. నేను చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఉన్నాను. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ ప్రీ రిలీజ్ మూవీస్ కానీ చాలా ఎనర్జీ చాలా జోష్ అయితే ఉంటుంది. సో అది ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్తున్నాను మామ మా ఫ్రెండ్స్తో పాటు. సో లాస్ట్ ఇయర్ నేను మంగళగిరిలో అయితే చూశాను, బట్ నాకు అంత హైప్ అనిపించలేదు. బట్ విజయవాడలో అయితే చూస్తున్నాను అనమాట. సో ఎలా ఉండేది అని చెప్పేసి ఫుల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటామా, ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. అండ్ ఇంట్రో రోల్ చేసి మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. మామ ఏం లేదు, మనం 500 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో అయితే ఉన్నాం. ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళకైనా పక్కాగా సబ్స్క్రైబ్ చేసి చూడండి మామ. ఎందుకంటే మన జర్నీలో ఫస్ట్ లెవెల్ వచ్చి 1000 సబ్స్క్రైబర్స్, మనం ఆఫ్లోనే ఉన్నాం. సో ఆఫ్ కూడా రీచ్ అవ్వలేదు. సో రీచ్ అవ్వేలా చూద్దాం మామ. పక్కా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం కొట్టండి మామ. ఎందుకంటే మన వీడియో ఎక్కువ రీచ్ అయితే బెల్ ఐకాన్ మొత్తం ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతుంది లేట్ చేయకుండా. హాయ్ హలో మామ, మేము చూసామంటారు కదా, ఇంకా గబ్బర్ సింగ్ ప్రీ రిలీజ్కి అయితే వెళ్ళాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫో అనమాట. సో నేనైతే చాలా అంటే చాలా అయితే ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా మామ ఏదైనా ఫ్యాన్ కానీ లేకపోతే రిలీజ్ మూవీస్కి అయితే వెళ్ళండి మామ. ఎందుకంటే ఆ స్టోరీ అంతా సాంగ్స్ అంతా మీరు ముందే వినుంటారు కాబట్టి సో ఆ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. సాంగ్స్లో మీకు వెనక కోరస్ ఇస్తా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మామ. 3 hours అంటే కొత్తగా రిలీజ్ అయిన మూవీ కన్నా ప్రీ రిలీజ్ మూవీకి చాలా అంటే చాలా ఎనర్జీ ఎంజాయ్ అన్నీ చేయొచ్చు మామ. సో ఈసారి మాత్రం మీరు మిస్ అవ్వకుండా మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా సరే రిలీజ్ మూవీస్ ఉంటే కనుక పక్కా వెళ్ళండి. అండ్ అలాగే నేనైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను. మధ్యలో ఓజీ కోసం చాలా డిమాండ్ చేశారు, బట్ ఓజీ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ట్రైలర్ రిలీజ్ అయి ఉంటే ఇంకా తద్దిరిల్లిపోయేది థియేటర్ అంతా. సో పర్లేదు, బాగానే ఉంది. ఇంకా కుర్జీలో కొట్టేశారు. అండ్ అలాగే మీకు హిట్ స్ప్రే మనం ఎక్కడ యూజ్ చేస్తాం దోమని చెప్పడానికి లైక్ అలా యూజ్ చేస్తారు కదా, హిట్ స్ప్రేని ఫైర్ కోసం యూజ్ చేశారు మామ. చాలా అంటే చాలా ఎంజాయ్గా ఉంటుంది ఈ వీడియో అయితే కనుక. చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోకండి మామ. థ్యాంక్ యూ మామ. ఇప్పుడు మనం విజయవాడ మిరాజ్ థియేటర్కి అయితే వచ్చాం. సో మీరే చూడండి అడవుడు అంతా. సో ఇంకా టికెట్లు చూపించి లోపలికి అయితే వెళ్తున్నాం. మొత్తం మేము 6 అనమాట. సో మాకన్నా 3 ముందుగానే వచ్చారు. సో వాళ్ళ కోసం సర్చింగ్ అనమాట. అందరు చేతులు పైకి ఎత్తున్నారు లౌడ. ఫైనలీ అయితే దొరికారు మా వాళ్ళు. సో ఇక్కడే ఉన్నారు. సో మీట్ అయిన తర్వాత ఇంకా రచ్చ అయితే స్టార్ట్ చేస్తాం.
పైనుంచి ఎనర్జీ సరిపో కిందకైతే వచ్చి ఎంజాయ్ చేద్దామని కిందకైతే వచ్చేసాం ఇంకా.